అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి పేరు దాసరి విజ్ఞాని. వీడు విజ్ఞాని కాదు, వీడు పెద్ద అజ్ఞాని. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా దాని మీద పడి ఏడవడం అనేది వీడికి బాగా అలవాటు. మొన్న ఏదైతే హరిహర వీరమల్లు సినిమా వచ్చిందో ఆ సినిమా మీద కూడా వీడు దుష్ప్రచారం చేస్తుంటాడు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి సినిమా అయినా సరే, మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా సరే దాని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయటం వీడికి బాగా అలవాటు. వీడికి వెన్నతో పెట్టిన విద్య. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆ సినిమా బాగలేదు, విఎఫ్ఎక్స్ బాగలేవు, ఆ సినిమాకి కలెక్షన్స్ లేవు అని చెప్పేసి ప్రతి ఇంటర్వ్యూలోనూ మాట్లాడుతుంటాడు. నిన్న ఒక వీడియో చూశాను నేను. వీడు ఏదైతే మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మీద వీడు విశ్లేషణ చేసేస్తున్నాడు. ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ డే కలెక్షన్లో 30 కోట్లు కలెక్ట్ చేసింది, రెండో రోజు కలెక్షన్ 15 కోట్లు కలెక్ట్ చేసింది. అది దూసుకు వెళుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు ముట్టుకోలేరు, దాన్ని ఎవరు టచ్ చేయలేరు అని పెద్ద పెద్ద భారీ డైలాగులు వీడు పేలుస్తున్నాడు. అదే మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే అది సినిమా బాగలేదు అని చెప్పేసి ఈజీగా కొట్టి పడేస్తాడు. వాస్తవానికి వీడు చెప్పినట్టు కింగ్డమ్ సినిమా ఏదైతే ఉందో వీడు చెప్పినట్టు ఫస్ట్ డే కలెక్షన్ 30 కోట్లు వచ్చింది అని చెప్పేసి వీడు మాట్లాడాడు. వాస్తవానికి ఆ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది కేవలం 18 కోట్లు మాత్రమే. 18 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు మూడో రోజు మొత్తం 3 రోజులు కలుపుకొని 33 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది 3 రోజులకి. కానీ వీడు మాత్రం 100 కోట్లు దాటేసింది, 150 కోట్లు కొట్టేస్తుంది, ఈ సినిమాకి అసలు తిరుగులేదు, అసలుకి కింగ్డమ్ సినిమా ఎంత బాగుంది, కొంతమంది నిబ్బాగాలకి ఈ సినిమా నచ్చదు అని చెప్పేసి వీడు మాట్లాడతారు. అసలైన నిబ్బాగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఈ దాసరి అజ్ఞాని. వీడే అసలైన పిల్లి బెత్తిరేగాడు, అసలైన అజ్ఞాని. అంటే ప్రతిసారి కూడా మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా సరే ఇలాగే మాట్లాడతాడు. మిగతా హీరోలు సినిమా వస్తే మాత్రం దాన్ని ఏరే లెవెల్లో మాట్లాడతారు. వాస్తవానికి ఈ మంచు ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా సరే అది ఎంత పెద్ద ఇది ఏ సినిమా అయినా సరే ఫ్లాప్ అయినా సరే దాన్ని హై రేంజ్లో వీడు పొగుడుతుంటాడు. అంటే వీడు మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తున్నదంటే, వీడు ఆ సినిమా దగ్గర డబ్బులు తీసుకొని పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారేమో అని డౌట్లు కూడా నాకు వస్తున్నాయి కాదు, అయ్యే వాస్తవాలు కూడా. దానికి ఆధారాలు కావాలంటే నేను ఆధారాలు చూపించలేను. కొన్నిటికి ఆధారాలు ఉండవు. కొన్ని వాళ్ళ ప్రవర్తన బట్టి వీడు ఎలాంటి వాడు, వీడు దేని గురించి ఆశపడుతున్నాడు, వీడు డబ్బులు తీసుకొని పెయిడ్ రివ్యూస్ చెప్తున్నారా, డబ్బులు తీసుకోకుండా రివ్యూస్ చెప్తున్నారా అని కొందరిని చూస్తేనే చెప్పగలిగితే. అలాంటి తావులో మన దాసరి విజ్ఞాని ఉంటాడనమాట. ప్రతిసారి కూడా ఇది ఒక ఏడుపు అనమాట వీడికి, సిగ్గు లేకుండా. నేను చెప్పేది ఏంటంటే, ఏ సినిమాకైనా సరే ఏ సినిమా వచ్చినా సరే ఆ సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేదంటే బాగలేదని చెప్పండి. అంతేగాని బాగున్న సినిమాను కూడా ఆ సినిమా బాగలేదు, ఆ సినిమా చూడబాకండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే, ఆ సినిమా చూడబాకండి అని చెప్పడానికి మీరెవరు? మీరు రివ్యూస్ ఇస్తున్నారు, ఇవ్వండి. మీరు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి. చూడాలో చూడకూడదు అనేది ప్రేక్షకుడి మీద ఆధారపడి ఉంటుంది. మీరెవరు చెప్పడానికి ఆ సినిమా చూడండి, చూడబాకండి, ఆ సినిమా చూడబాకండి అని చెప్పడానికి? దాసరి విజ్ఞాని వారు అజ్ఞాని. బుద్ధుందా కొద్దిమని కూడా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారనమాట కొంతమంది పనికి మాలిన వ్యక్తులు. ఇతని గురించి మాట్లాడమని నాకు నిన్న నుంచి కూడా ఒకటే ఫోన్లు ఒకటే మెసేజ్లు ఇతని గురించి మాట్లాడమని. ఇతని గురించి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, ఎందుకులే చెప్తే మళ్ళీ పాపం బాధపడతాడని నేను కంట్రోల్గానే మాట్లాడుతున్నా. నాకు ఇతని విషయాలు చాలా తెలుసు, ఇతను ఎలాంటి చేస్తాడని నాకు తెలుసు. కానీ నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నా. అంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళ గురించి ఎంతగా దూరంగా ఉంటే అంత మంచిది. మీరు కూడా వీడి గురించి పట్టించుకోబాకండి. వీడి గురించి ప్రతిసారి వీడియో చేసేసి వీడి మీద విశ్లేషణ చేయాల్సిన అంత పెద్దోడు కాదు, అంత గొప్పోడు కాదు. వీడిని లైట్ తీసుకోండి.
అయితే ఇది మన కొత్త ఛానల్, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.